మంచినీళ్లు. థ్యాంక్ యూ రాధా. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చిన భర్తకి ఎలా సేవలు చేయాలో ఆడవాళ్లు నిన్ను చూసి నేర్చుకోవాలి. నాదే ఉంది ఆడదాన్ని. అన్ని రకాలుగాను సమర్థులైన మగవాళ్లు మీరు కదా. మిమ్మల్ని చూసే ఎవరైనా ఏదైనా నేర్చుకోగలిగేది. రాధా, ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే పెట్టాను. నువ్వా? అదేంటి రాధా, ఒకప్పుడు ఆ ఫోటో చూస్తేనే మండిపడేదానివి. ఏ ఇప్పుడు చూడాలనిపించకూడదా? ఎందుకు అనిపించకూడదు? అనిపించచ్చు. కానీ 24 గంటల్లో నీలో ఈ మార్పు ఏమిటా అని. ఏ మీకేమైనా ఇబ్బందిగా ఉందా? అబ్బే, నాకేం ఇబ్బంది ఉంటుంది? నాకే ఇబ్బంది లేదు. సరే, ఊరి నుంచి రాగానే నేను స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నాను కదా, వెళ్దాం పదా. అవసరం లేదు, నేనే వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చేసావా? ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇంతకీ స్వప్న ఎలా ఉంది? ఎలా ఉండాలో అలాగే ఉంది. అయితే గుడ్, వెరీ గుడ్. మొత్తానికి కన్న కూతుర్నే మరిపించి నీకు సేవలు చేసిన ఆ కరుణామూర్తిని చూసొచ్చావన్నమాట. కరుణ, త్యాగం తన రక్తంలోనే ఉంది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత తన మాటల్లో తొంగి చూస్తుంది. ఏమైంది రాధా? ఎందుకింత ఎమోషనల్ గా ఉన్నావు? ఏం లేదులేండి, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా, వేడినీళ్ళు పెడతాను, స్నానం చేసి రండి. ఏమైంది ఇవాళ రాధకి? మాట మారింది, తీరు మారింది, ప్రవర్తన మారింది. ఏం జరుగుంటుందబ్బా? అమ్మా, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానమ్మా, కానీ వదినకి ఇంకా స్పృహ రాలేదు. ఇంటికి పెద్ద కోడలు అలా స్పృహ లేని స్థితిలో ఉంటే నాకేం చేయాలో కూడా తెలియడం లేదు. అవునమ్మా, వదిన్ని చూస్తుంటే నాకు కూడా గుండెల్ని పిండేసినట్టు అనిపించింది. తనెవరూ తనకే తెలియని స్థితిలో. వద్దమ్మా, పగవాళ్ళకు కూడా అలాంటి దుస్థితి రాకూడదు. ఏం చేస్తామే, ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా వెంటాడుతోంది. లేకపోతే ఎవరికైనా ఉపకారం చేయాలని ఆలోచనే తప్ప అపకారం చేయాలని ఆలోచనే లేని అర్చనకి ఇన్ని కష్టాలా, ఇన్ని కన్నీళ్ళ. చివరికి మృత్యువుతో పోరాడుతూ. ఊరుకోమ్మా, అర్చన వదినకి ఏం కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. నీకు తెలియదే నా బాధ. అర్చన మళ్ళీ తిరిగి ఇంట్లో చిరునవ్వుతో అడుగుపెట్టినప్పుడే నా మనసుకు నిశ్చింత. నువ్వేం దిగులు పడకమ్మా. ఈ చీకటిని సృష్టించిన ఆ దేవుడే వెలుతురిని ప్రసాదించాడు. సౌందర్య వదిన్లాంటి రాక్షసిని పుట్టించిన ఆ చేత్తోనే అర్చన వదిన్లాంటి దేవతకి ప్రాణం పోశాడు. ఒక్కసారి అర్చన వదిన్ని తిరిగి రాని, అప్పుడు చెప్దాం. ఆ చిన్న కోడల సంగతి
దాని గయ్యాళి అమ్మ సంగతి. హలో కోటి. రండి రండి పార్ట్నర్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది ట్రెండ్? అది కనుక్కోవడానికే కదా బోర్డు మెంబర్స్ అందరినీ పర్సనల్ గా కలిసి వస్తున్నాను. ఏమంటున్నారు? ఇంకేమంటారు, రేపటి బోర్డు ఎలక్షన్స్ లో అందరూ నీకే ఓటేస్తామంటున్నారు. అసలు ఎన్నికలే లేకుండా నిన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తమ ఛాంబర్ ప్రెసిడెంట్ గా. లేదు పార్ట్నర్, పోటీ జరగాలి. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడాలి. ఆ పోటీలో హర్ష ఓడిపోవాలి, అవమాన భారంతో తలదించుకోవాలి. ఆ దృశ్యాన్ని నా కళ్ళారా నేను చూడాలి. తప్పకుండా తప్పకుండా చూస్తావు కోటి. ఇంకెంత, జస్ట్ 24 hours ఓన్లీ. ఎస్, 24 hours, 24 గంటలు. అవమాన భారం అంటే ఏమిటో, తల దించుకోవడం అంటే ఏమిటో ఆ హర్షవర్ధనికి అనుభవంలోకి వస్తుంది. వచ్చేలా చేస్తాడు ఈ కోటేశ్వరరావు. సార్, ఈసారి ట్రెండ్ మనకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టుంది. ఎవరిని కదిలించినా తమ ఓటు ఆ కోటికే అంటున్నారు సార్. తెలుసు. సార్, ఓడిపోతారని తెలుసు కూడా మీరింత నిబ్బరంగా ఉన్నారు. ఎలక్షన్స్ అన్నాక ఒకళ్ళు గెలవాలి, మరొకళ్ళు ఓడిపోవాలి. తప్పదు కదా. కానీ ఆ గెలిచేది కోటేశ్వరరావు సార్, మీ శత్రువు. ఈ లోకంలో ఎవరు శత్రువులు, ఎవరు స్నేహితులు, మనుషుల మధ్య ఏం జరిగినా అందుకు కారణం పరిస్థితులు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ కోటిగాడు మేనేజర్, తప్పు. ఎదుటి మనిషిని కించపరిచేలా మాట్లాడడం చాలా తప్పు. నేను ఓడిపోతాను, ఆ కోటి గెలుస్తాడు, అంతేగా? గెలవని సార్, గెలుపోటములు మన చేతుల్లో లేవు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలని రాసిపెట్టుంటుందో అలాగే జరుగుతుంది. ఇక్కడ రాసిపెట్టిన దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. వేదాంతం చెప్పకండి సార్. ఆ కోటేశ్వరరావు గెలిస్తే మిమ్మల్ని చాంబర్ డబ్బుని తినేశానని నన్నొక దోషిగా నిలబెడతాడు, అవమానిస్తాడు, అరెస్ట్ చేయిస్తాడు, అంతేగా? అనుభవిస్తాను. చేసిన తప్పుకి సంతోషంగా శిక్షను అనుభవిస్తాను. అనుభవిస్తాను.
డిక్లేర్ ద రిజల్ట్. ఈసారి ఎన్నికల్లో మన ఛాంబర్ కొత్త ప్రెసిడెంట్ గా గెలిచింది శ్రీ కోటేశ్వరరావు గారు. ఇప్పటి ప్రెసిడెంట్ శ్రీ హర్షవర్ధన్ గారి మీద శ్రీ కోటేశ్వరరావు గారికి భారీ మెజార్టీ రావడంతో ఆయన గెలుపొందినట్టుగా డిక్లేర్ చేస్తున్నాం. కంగ్రాట్స్ టు మిస్టర్ కోటేశ్వరరావు. కంగ్రాట్స్ మై పార్ట్నర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నీతికి అవినీతికి మధ్య జరిగిన పోటీలో నీతే గెలిచింది సార్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. మీ ఆధ్వర్యంలో ఇక మన ఛాంబర్ 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందాలి సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయిపోయింది సార్, అనుకున్నదంతా అయిపోయింది. ఆ కోటి భారీ మెజార్టీతో గెలిచేశాడు. ఏమిటి, ఓడిపోయిన తర్వాత కూడా సీటు వదలబుద్ధి కావటం లేదా? చూసావా, గెలుపు నాదే. సార్, President Koteshwar Rao. కంగ్రాచులేషన్స్. Thank you. Stop there. కంగ్రాచులేషన్స్ అనగానే కనికరించి వదిలేస్తాననుకున్నావా? నెవర్. ఈ కోటేశ్వరరావు పోటీ చేసి ప్రెసిడెంట్గా ఎన్నికయింది నీ పాపాల చిట్టా తవ్వి తీయడానికి. బోర్డ్ మీటింగ్లో నిన్ను దోషిగా నిలబెట్టి నీ తల దించుకునేలా చెయ్యడానికి. చేంబర్ డబ్బులు 50 కోట్లు నువ్వు పందికొక్కులా మింగేసినందుకు నిన్ను అరెస్ట్ చేయించడం కోసమే. నీ చేతులకి సంకెళ్ళు వేయించి నిన్ను జైలుకి పంపించడం కోసమే. జైల్లో నీ చేత చిప్పకూడు తినిపించడం కోసమే.
కాస్కో మిస్టర్ హర్షవర్ధన్, నీ ఫ్యూచర్ నా గుప్పెట్లో ఉంది. ఆల్ ద బెస్ట్. హర్షవర్ధన్, అత్తయ్య, అల్లుడు గారు, ఇప్పుడు అర్చనకి ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు. డాక్టర్ గారు ఏమంటున్నారు? ప్రమాదం ఏం లేదు, త్వరలోనే స్పృహలోకి వస్తుంది అన్నారు. అత్తయ్య, అది మావయ్య గారికి ఈ సంగతి చెప్పారా? ఇంకా చెప్పలేదు బాబు. అర్చనే స్వప్న అన్న నిజాన్ని. ఇన్నాళ్ళు దూరమైన అర్చన ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో స్పృహ లేని స్థితిలో ఉందన్న చేదు నిజాన్ని. ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అర్చన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే ఆయనకి ఈ నిజం తెలిసాక ఎలా తట్టుకుంటారో ఏమైపోతారోనని దిగులుగా ఉంది. కన్న తల్లిగా ఈ నిజాన్ని నేను గుండెల్లో దాచుకోలేక, ఆయనతో చెప్పలేక ఎంత నలిగిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. బాబు, ఇన్నాళ్ళు అర్చన స్వప్నలాగే బతికింది. ఇప్పుడు స్పృహలోకి వస్తే నన్ను గుర్తుపడుతుందో లేదో కూడా తెలీదు. అందుకే తనకి స్పృహ రాగానే నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్తావు కదూ? చెప్తానత్తయ్య, తప్పకుండా చెప్తాను. ఉంటాను. మీరెప్పుడొచ్చారు? స్వప్నే మన అర్చనన్న నిజం గురించి నువ్వు అల్లుడు గారితో మాట్లాడుతున్నప్పుడు, నా బిడ్డ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందన్న చేదు నిజాన్ని నాతో చెప్పకుండా దాచినప్పుడు, ఎందుకు రాధా, ఎందుకు ఈ విషయం నాతో చెప్పలేదు? చెప్పు, అడిగేది నిన్నే. మీరు చెప్పారా? దేని గురించి నువ్వు అడిగేది? దేని గురించో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. రాధా, ఇప్పుడు జరగవలసిన అనర్థం జరిగిపోయింది.
అబోన్ శుభం తెలియని నా బిడ్డ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందండి. రాధ, పద హాస్పిటల్కి వెళ్దాం. అర్చనగా, మన బిడ్డగా నిన్ను నన్ను కన్నవాళ్లా గుర్తిస్తుందో, లేక స్వప్నగా మనమెవరో తెలియని వాళ్ళన్నట్టు పలకరిస్తుందో హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం. పద రాధ. ఏంటి? ఎవరు మీరు? ఏయ్ నోర్మై, ఏయ్ దీనికి స్పృహ వచ్చింది, బండి పనిరా. ఏమండి, స్వప్న మన అర్చన ఎన్నాళ్ళు నా బిడ్డ నాకు సేవలు చేసినా తెలుసుకోలేకపోయానండి. నా కోసం గుళ్ళో దీపం వెలిగించినప్పుడే అనుకున్నాను స్వప్న నా బిడ్డ లాంటిది అని. కానీ మన అర్చన నా కళ్ళెదురుగా ఉన్నా కూడా ఊరుకోరాదా, ఇన్నాళ్ళకి మన బిడ్డ ఎక్కడుందో తెలిసింది. ఆ దేవుడు కరుణించి తన కోలుకుంటే అంతకన్నా మించిన అదృష్టం మనకేమని చెప్పు. ఊరుకో. కారు వెనక్కి తీవయా. నువ్వే వెనక్కితే. నువ్వు తీ. నేను తీయను. తీయండి. చెప్తుంది నీకేనాయా, తీ వెనక్కి తీ. ఏమయ్యా చెప్తుంటే నీకు వినిపించట్లేదు? బండి వెనక్కి. మీరే తీయండి రా. తీయండి. శివ, నువ్వే వెనక్కి పోని. అలాగే.
అర్చన 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 డాక్టర్ డాక్టర్ ఈ రూమ్ లో ఉండాల్సిన పేషెంట్ నా అర్చన ఇక్కడ లేదేంటి? ఈ రూమ్లో ఉన్న పేషెంటా? మాకేం తెలుసు? సిస్టర్ మీరు కానీ చూసారా? చూడలే సార్. ఎవరు చూడకపోతే ఇక్కడున్న పేషెంట్ ఏమైనట్టు? మాట్లాడరేంటి? ఏమో మాకేం తెలియదండి. ఇంకా స్పృహలోకి రాని నా అర్చన ఏమైనట్టు? ఎక్కడ? అర్చన 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 అల్లుడు గారు ఏమైంది? అర్చన అర్చన కనిపించట్లేదు మామయ్య.
బాబు నువ్వనేది? అర్చన అర్చన కనిపించడం లేదా? అవునత్తయ్య, అర్చన ఇప్పటి వరకు తన దగ్గరే ఉన్నాను. స్పృహలోకి రాకుండా అర్చన కనిపించకుండా పోయిందా? ఎలా? అదే అర్థం కావడం లేదు. ఎవరిని అడిగినా చూడలేదని అంటున్నారు. అర్చన కళ్యాణ్, ఏంటిది? ఏంటి ఘోరం? పట్టపగలే హాస్పిటల్లోంచి నా అర్చన. మా వాళ్ళు ఇప్పుడే నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. ఇది ఎలా జరిగిందో అర్థం కాకుండా ఉంది. డాక్టర్ గారు, వాట్స్ హ్యాపెనింగ్? అర్చన కనిపించకుండా పోయిందంటే సందేహమే లేదు డాక్టర్, కావాలనే ఎవరో ఈ పని చేస్తుంటారు. కళ్యాణ్, అర్చనకి ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. ఎస్, ఇది అర్చన జీవితానికి, శారదా నర్సింగ్ హోమ్ రెప్యుటేషన్కి సంబంధించిన సమస్య. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో ఇన్స్పెక్టర్ గారు. రామ్, పోలీసులు రంగంలోకి దిగారు కాబట్టి అర్చన ఎక్కడున్నా తప్పకుండా ట్రేస్ చేస్తారు. నువ్వు అనవసరంగా దిగులు పడకు. నీకు తెలీదు కళ్యాణ్, అర్చన కళ్ళు తెరిచే క్షణం కోసం నేను ఎంత ఆరాటంగా ఎదురు చూశాను. ఈ గంట గడిస్తే చాలు, ఈ నిమిషం గడిస్తే చాలు, ఈ క్షణం గడిస్తే చాలు అనుకుంటూ నా అర్చనతో ఎన్నెన్నో కబుర్లు చెప్పుకోవాలని ఎంత ఆశగా ఎదురు చూశానో నీకు తెలీదు. కానీ ఇంతలోనే ఇలాంటి ఘోరం జరిగిపోతుందనుకోలేదు. ప్లీజ్ రామ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలాంటప్పుడే ధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలి. ధైర్యం? ఇంకెక్కడి ధైర్యం? లేదు కళ్యాణ్, నా అర్చనకి ఏం జరుగుతుందో అనే ఆందోళనతో నా మనసు. రామ్, ఏంటిది చిన్నపిల్లాళ్ళగా? నేను చెప్తున్నాను కదా, నీ అర్చనకి ఏమీ కాదు. హలో డాక్టర్ కళ్యాణ్, నేను ఇన్స్పెక్టర్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు? హాస్పిటల్లో. మీ ఫ్రెండ్ రాంప్రసాద్ ఇక్కడే ఉన్నాడు. అయితే మీరిద్దరూ బయలుదేరి ఒకసారి స్టేషన్కి వస్తారా? పోలీస్ స్టేషన్కా? ఎందుకు ఇన్స్పెక్టర్? మాకు డెడ్ బాడీ దొరికింది. ఏంటి, డెడ్ బాడీ దొరికిందా? ఊరి బయట ఒక లోయ లాంటి ప్రదేశంలో 25 ఏళ్ల యువతి శవం దొరికింది. అంటే నోనో, కంగారు పడాల్సింది ఏం లేదు. జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మీరు మీ ఫ్రెండ్ ఒకసారి స్టేషన్కి వస్తే. అర్థమైంది, ఇప్పుడే బయలుదేరుతున్నాం. కళ్యాణ్, రా, నువ్వేం భయపడకు. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. పద, కమాన్.
ఇన్స్పెక్టర్ చెప్పండి. ఇందాక మీరు ఫోన్లో చెప్పింది నిజమేనా? నేను చెప్పింది నిజమే. ఐఎమ్ సారీ. అంటే నిజంగానే మా ఇన్వెస్టిగేషన్లో ఊరి బయట ఓ కొండపక్క లోయలో అనుమానాస్పదంగా పూర్తిగా కాలిపోయిన ఓ కారు కనిపించింది. ఆ కారు లోపల గుర్తుపట్టడానికి కూడా వీల్లేని స్థితిలో ఉన్న ఓ శవం దొరికింది. నల్లగా కట్టెలా మారిపోయిన డెడ్ బాడీ మీద ఇదొక్కటే మాకు ఆధారంగా దొరికింది. దీన్ని మీరు గుర్తుపట్టగలదేమోనని మిమ్మల్ని పిలిపించారు. స్వప్న, ఆంటీ, ఇవాళ నగల షాపులో నీ కోసం ఆర్డర్ ఇచ్చిన బంగారు గాజుల కోసం వెళ్తే ఇదిగో ఈ గొలుసు కనిపించింది. ఈ లాకెట్టు, ఈ డిజైన్ చూడగానే ఎంతో ముచ్చటేసింది. దీన్ని నువ్వు నీ మెళ్ళో అలంకరించుకుంటే ఎంతో అందంగా బంగారు బొమ్మలా మెరిసిపోతావు అనిపించింది. అందుకే వెంటనే కొని తెచ్చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? స్వప్న, అమ్మ ప్రేమగా ఇస్తోంది, కాదనకూడదు. అది కాదు. నువ్వింకేం మాట్లాడడానికి వీల్లేదు. వేసుకొని తీరాల్సిందే. ఇది నా కోడలికి నేను మొట్టమొదటిసారిగా నా చేత్తో కొనిస్తున్న పెళ్లి కానుక. ఎప్పటికీ ఇలా నీ మెళ్ళలోనే ఉండాలి, దగదగా మెరిసిపోతూ. సరేనా? ఇది దేన్ని మా అమ్మ స్వప్నకి అంటే అర్చన
అర్చనా! సో ఈవిడే అర్చన అంటే జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య. ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఎవరు ఎవరు నా అర్చనని హత్య చేయించింది? ఎవరు ఎవరు? అర్చన! ఊరుకోరా, ఊరుకో. సౌందర్య! సౌందర్య! ఎక్కడున్నావు? బయటకు రా! ఏయ్, ఏంటలా అరుస్తున్నావు? ఏం కావాలి? ఎక్కడ నీ కూతురు? నా కూతురుతో నీకు పనేంటి? ముక్కలు ముక్కలుగా నరికి చంపేయడానికి. నోర్మొయ్, ఫుల్లుగా తాగి ఇంటి మీదకొచ్చి దౌర్జన్యం చేయాలనుకున్నావా? మనుషుల రక్తాన్ని తాగటానికి అలవాటు పడింది నీ కూతురు. తడిగుడ్డతో గొంతులు కోయటానికి కూడా సిద్ధపడింది నీ కూతురు. నా అర్చనని నాకు శాశ్వతంగా దూరం చేసి, నా బతుకుని సర్వనాశనం చేసి, నన్ను ఒక జీవోత్సవంలా మార్చేసింది కూడా నీ కూతురే. అందుకే ఇవాళ నీ కూతురిని అంతం చేయడానికే వచ్చాను. దొంగచాటుగా కాదు, డైరెక్ట్ గాని. నాలాంటి వాడు తెగిస్తే నరికేయటం క్షణాల్లో పని అని నిరూపించడానికే వచ్చాను. ఏది? ఎక్కడ ఎక్కడ నీ కూతురు? లేదు, ఎక్కడికో వెళ్ళింది. అయినా అర్చన చావుకి నా కూతురికి ఎటువంటి సంబంధం లేదు. ఉంది. నా అర్చనని రాక్షసంగా హత్య చేయించింది నీ కూతురే. కాదు కాదు కాదు. అయినా ఇంటి మీదకొచ్చి ఏంటి న్యూసెన్స్? నీ పెళ్ళం చచ్చిపోతే నా కూతురే కారణమా? నా కూతురే చేసింది, నా కూతురే చేసిందని ఇల్లెగిరిపోయేలా అరుస్తున్నావు. అందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కటి కాదు, 100 ఆధారాలున్నాయి. కపట నాటకంతో తన గతాన్ని మర్చిపోయిన అర్చనకి మరో మగాడితో పెళ్లి చేయించి ఆ అమాయకురాలి బతుకుతో చెలగాటం ఆడాలి అనుకుంది సౌందర్యే. పగతో ద్వేషంతో రగిలిపోతూ ఎదుటి వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేయాలని పంతం పట్టింది కూడా సౌందర్యే. అదృష్టం బావుండి ఆ పెళ్లి జరగకపోయేసరికి అమానుషంగా అర్చనని అంతం చేయించింది కూడా ఆ సౌందర్యే. నీ కూతురే అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ లోకానికి కూడా తెలుసు. తెలిస్తే కట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇదిగోండి ఆధారాలు అంటూ కోర్టు తలుపులు తట్టండి. ఇలాంటి తప్పుడు ఆధారాన్ని టన్నుల కొద్దీ చూపించినా నా కూతురి కాలి గోటికి కూడా పనికిరావు. చట్టానికైతే సాక్ష్యాలు కావాలి, రుజువులు కావాలి, ఆధారాలు కావాలి. వాటిని కోర్టులో నిరూపించాలి. కానీ కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం అని పగతో రగిలిపోతున్న నాలాంటి వాడు తెగిస్తే నీ కూతుర్ని శవంగా మార్చడానికి ఆధారాలే కాదు,
ఆయుధాలు అవసరం లేదు. ఈ చేతులే చాలు గొంతు పిసికి చంపడానికి. చూస్తాను ఈ చేతుల్లో చావకుండా నీ కూతురు ఎన్నాళ్ళు తప్పించుకుంటుందో చూస్తాను. పిరికి పందలా నీ కూతురు ఏ మూల దాక్కున్నా చెప్పు. దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని, దాని చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది అని. ఏంటి మమ్మీ నాకు ఈ శిక్ష? 2 రోజుల నుంచి ఈ గెస్ట్ హౌస్ లో ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ. ఎందుకు మమ్మీ ఇలా దొంగచాటుగా దాక్కోవడం? ఎందుకా? ఆవేశంతో మండిపడుతున్న ఆ రాంప్రసాద్ నీ గొంతు పిసికి చంపకుండా ఉండడానికి. అవును, ఏదో ప్రమాదం జరగబోతుందని ముందుగానే ఊహించి సేఫ్గా ఉంటుందని నిన్ను ఇక్కడ దాచిపెట్టాను. అంటే మా బావగారు వాడే రంకెలేస్తూ ఇంటి మీదకొచ్చాడు. నా కళ్ళ ముందే నిన్ను చంపుతానని వీరంగం చేశాడు. మమ్మీ, ఆ టైంకి డాడీ ఇంట్లోనే ఉన్నారా? లేరు కాబట్టే ఎలాగో గండం గడిచింది. ఎంత ధైర్యం వాడికి! ఇంటి మీదకొచ్చి న్యూసెన్స్ చేస్తాడా? న్యూసెన్స్ కాదు, నువ్వు అక్కడుండుంటే నిజంగానే మర్డర్ చేసేవాడు. మమ్మీ చూడు, ఎంత మంచివాడైనా సరే శాంతంగా ఉన్నప్పుడు అమ్మా అంటాడు. అదే కడుపు రగిలిపోయినప్పుడు నీ అమ్మ అని తిరగబడతాడు. ఇప్పుడు జరిగింది కూడా అదే. అందుకే పరిస్థితి కొంచెం చల్లబడేదాకా నువ్వు ఇక్కడుండటమే మంచిది. మమ్మీ, ఎవడో చంపుతాను అని బెదిరించగానే పైనుంచి కింది దాకా చెమటలు పట్టడానికి నీ కూతురంత చేతకానిది, పిరికిది కాదు. అయినా మా బావగాడు నన్నేం చేస్తాడు? ఈ తొందరపాటే వద్దు అనేది. ఆవేశంలో ఉన్న మనిషి ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఇలాంటప్పుడే ముందు చూపు చాలా అవసరం. చంపుతాడా? చంపమని చూద్దాం. మర్డర్ చేయడం అంటే మాటలు చెప్పినంత తేలిక కాదు. చూడమ్మా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పరిస్థితులు మనకి అనుకూలించినప్పుడు అజ్ఞాతంలో ఉండిపోవడం తప్పేమీ కాదు. ఓడిపోవడం అంతకన్నా కాదు. నా మాట విని కడుపు నిండా భోంచేసి కామ్గా రెస్ట్ తీసుకో.
తీసుకో. ఇంకా అక్కడ ఏం జరుగుతోంది? ఇంకేం జరుగుతుంది? ఏడుపులు, పెడబొబ్బలు, ఆవేశాలు, రంకెలేయడాలు, ఆఖరికి జీవోత్సవాల్లాగా తమ దురదృష్టానికి తామే నిందించుకోవడాలు. అయ్యో అర్చన అంటూ ఎవరికి వాళ్లే బోరుమని శోకాలు పెట్టడం. ఇట్స్ ఓకే. ఎన్నికల్లో ఓడిపోయానని నాకేం బాధలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకెంతో రిలీఫ్గా ఉంది. నా గుండె మాత్రం మండిపోతుంది బాబు. రాధమ్మా, ఈ రాధమ్మ కడుపు కాలిపోయింది బాబు. నిలువెల్ల మంటల్లో కాలి మసైపోయింది. రాధమ్మా, ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఇది ఆవేశం కాదు బాబు, ఆవేదన. నా వేలే నా కంటిని పొడిచేస్తే ఏమీ చెయ్యలేని నిస్సహాయత. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏం చెప్పను బాబు? ఆ రోజు మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకోనందుకే ఇలా జరిగింది అని చెప్పనా? తన జన్మ రహస్యం తెలియనందుకే పగబట్టిన తాసుపావులాగా సౌందర్య తోడబుట్టిన దాన్ని ఈవేళ కాటేయడానికి సిద్ధపడింది అని చెప్పనా? ఏం చెప్పను బాబు? ఏంటమ్మా నువ్వు అనేది? సౌందర్య అర్చనని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేయించింది. ఇంకా స్పృహలోకైనా రాని అర్చన్ని కిరాయి రౌడీల్ని పెట్టి ఎత్తుకుపోయేలా చేసింది. తన బతుకుని బండలు చేయడానికి సిద్ధపడింది బాబు. ఇలాంటిదేదో జరుగుతుందన్న భయంతోనే ఆ రోజు సౌందర్యకి నిజం చెప్పేద్దాము అన్నాను. కానీ మీరే అది ఏ ఆగాయిత్యం చేసుకుంటుందో అని పొట్టు పెట్టి నన్ను నోరు తెరవకుండా చేశారు. సౌందర్యని అర్చన జోలికి రాకుండా కట్టడి చేస్తాను అని మాటిచ్చారు. కొండంత బాధని, దుఃఖాన్ని కడుపులో దాచుకుని కూడా నేను నా మాట నిలబెట్టుకున్నాను. కానీ చెల్లమ్మ అని పిలిచిన మీరే మీ మాట నిలబెట్టుకోలేకపోయారు. అందుకే బాబు ఘోరం జరిగిపోయింది. అయ్యో, ఎందుకు ఇలా చేశారు చెప్పండి బాబు. రాధమ్మా, సౌందర్య ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదమ్మా. నేను అనుకున్నాను బాబు. సౌందర్య నా కడుపునే పుట్టినా మీ భార్య నక్కజిత్తుల పెంపకంలో పెరిగినందుకే ఇలా రాక్షసులా తయారైంది. ఎదుటి వాళ్ళ బతుకుల్ని కాల్చి బూడిద చేసేందుకు కూడా సిద్ధపడింది. చివరికి నేను భయపడ్డట్టే జరిగింది. 9 మాసాలు మోసి కన్న బిడ్డల్లో ఒక బిడ్డ మరో బిడ్డను కిడ్నాప్ చేయించి హత్య చేయించింది. రాధమ్మా, నువ్వు చెప్పింది నిజమా? నా బిడ్డ అర్చన
శవాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో కాలి బూడిదైపోయింది. గుర్తుపట్టలేని స్థితిలో మీ వల్లే ఇంత దారుణం జరిగిపోయింది. ఆ రోజు సౌందర్యకి తన జన్మ రహస్యాన్ని చెప్పేస్తుంటే ఇంత ఘోరం జరగకపోయి ఉండేది. అర్చన తన తోడబుట్టిందని తెలిస్తే సౌందర్య తనని క్షమించేదేమో, ఎంత కోపంలో ఉన్నా ప్రాణాలతో ఉండనిచ్చేదేమో. కానీ కానీ నన్ను క్షమించమ్మా. నువ్వు చెప్పిందే నిజమేమో. తప్పంతా తప్పెవరిదైతేనే కాలిపోయింది నా కడుపు బాబు. మీ భార్య కోసం మీరు, మీకోసం మీ స్నేహితుడు పుట్టినప్పుడే నా బిడ్డను నాకు దూరం చేశారు. అందుకే నా బిడ్డ నాకే శత్రువై అడుగడుగునా అవమానించింది. సహించాను. ఈ తల్లి గుండెల మీదే తన్నింది. భరించాను. కానీ ఇప్పుడు నా కడుపులో చిచ్చు పెట్టింది. నా బిడ్డని బలి తీసుకుంది బాబు. హత్య చేయించింది. ఈ నిజాన్ని బయటికి చెప్పుకోలేను, నా గుండెల్లో దాచుకోలేను. మీకు సంతోషమే. త్యాగదనులు ఆయన గారికే ఆయన సంతోషమే. మధ్యలో నలిగిపోయింది నేను. అన్యాయంగా బలైపోయింది నా అర్చన. తెచ్చివ్వండి బాబు. ఆ రోజు మాట ఇచ్చారుగా, నా అర్చన నాకు తెచ్చివ్వండి. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి బాబు.